నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో గోల్మాల్ జరిగింది. మునుగోడు సెగ్మెంట్లో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు బయటపడ్డాయి. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయం చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో దొంగలకే ఇళ్లు వచ్చాయని సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇళ్ల పట్టాల పంపిణీ గందరగోళంగా మారింది. ఇల్లు ఉన్నవారికే పట్టాలు పంపిణీ చేశారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దాంతో కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అధికారులు, అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అన్యాయం జరిగిందన్నారు. యాదాద్రి జిల్లాలో నారాయణపురం మీటింగ్ పెడితే ఒక మహిళ నా చేయి పట్టుకొని అడిగింది, సార్ పొరపాట్లు జరుగుతున్నాయి, చుట్టూ ఉన్నోళ్ళు తప్పులు చేస్తున్నారు, నాకు ఇల్లు లేదు, మా బావ ఇంటి కాడ నేను 2 పిల్లలు పెట్టుకొని ఉంటున్నా, మా ఊర్లో 6గురికి 7గురికి ఇల్లు ఉన్నోళ్ళకే ఇల్లు వచ్చినాయి, నాకు అన్యాయం జరిగింది, ఇది మీ దృష్టికి చెప్తున్నా అని చెప్పింది. అంటే దాని అర్థం పొరపాట్లు ఇళ్ల సెలక్షన్ లా 90% 90% కరెక్ట్ అయినా సరే 10% మాత్రం దొంగలకు ఇల్లు వచ్చినాయి. మీరు వాళ్ళని ఏమంటలేను, నీకంటే ముందు రావాల్సింది ఎవరికి? మేడం మీరే చెప్పారు కదా, నిరుపేదలకు రావాలి. ఆ ఊర్లో నిరుపేదలకు రాకుండా అదే ఊర్లో ఇల్లు. మునుగోడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభాస జరిగింది. సొంత పార్టీ నాయకులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. శివబిందు నల్గొండ జిల్లాలో అధికార పార్టీ నేతలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటి ఫిలాసఫీని ఫాలో అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇందిర భవనం లాంటి ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల పేరు రావడం చూసి సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండలం సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలకు సంబంధించి పంపిణీ కార్యక్రమం రసాబసగా మారడంతో కూడా ఈ వ్యవహారం, అవినీతి వ్యవహారం మొత్తం కూడా బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా గ్రామాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపికలో పేరు రావడంపై కూడా ఇటు బాధితులు అయితే వాగ్వాదానికి దిగారు. ఇల్లు ఉన్న వారికే ఇల్లు వచ్చాయంటూ కూడా తమకు ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేని నిరుపేదలైనటువంటి తమకు ఇల్లు పట్టాలు అంటే లబ్ధిదారుల ఎంపికలో తమ పేర్లు రాకపోవడంపై కూడా వారు ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ వ్యవహారం అంతా గమనించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అంతకుముందుకు నారాయణపురం మండలం సంబంధించి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బాధితులు చాలా మంది నిరుపేద మహిళలు తమ గోడును అయితే వెళ్ళబోసుకున్నారు. అంటే ఆ గ్రామంలో వారు రోజు చూస్తుంటారు, వారికి ఇల్లు ఉన్నప్పటికీ కూడా వారికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇళ్ల కోసం పోరాడుతున్నటువంటి తమకు ఇల్లు రాలేదు, తమకు రాకపోగా ఇల్లున్న వారికి అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలకు ఇల్లు రావడంపై కూడా అంటే పట్టాలు ఇవ్వడంపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వ్యవహారం మొత్తం కూడా గమనించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులు, అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే దొంగలకే ఇల్లు వచ్చాయంటూ కూడా ఆయన రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే మునుగోడులో జరిగినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలకు సంబంధించి పంపిణీ కార్యక్రమం రసాబసాగా మారినటువంటి నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా కూడా అవినీతి వ్యవహారం మొత్తం కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా స్పందించారా? ఎందుకంటే ముందు నుంచి కూడా చూస్తున్నాం, ఇప్పటికే విపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శిస్తున్న తీరు ఉంది. సో ఇప్పుడు సొంత పార్టీలోనే ఉన్న ఇప్పుడు నాయకులపై కూడా ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి నారాయణపురం మండలం సంబంధించి కొంతమంది ఇల్లు లేని నిరుపేదలు పిటిషన్ అంటే
అంటే పిటిషన్ పెట్టుకున్నప్పటికీ కూడా వారి పేర్లు లబ్ధిదారుల ఎంపికలో వాళ్ళ పేరు రాలేదు. కానీ అదే గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే అధికార పార్టీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలకు కార్యకర్తలకు వాళ్ళ పేరు రావడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఈ వ్యవహారం మొత్తం కూడా నారాయణపురం కావచ్చు వ్యవహారాన్ని మొత్తం కూడా గమనించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ లబ్ధిదారు ఎంపిక సంబంధించి లిస్టు పంపాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో రెండో జాబితాలో ఇచ్చే బాధ్యత నాది అంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.